కనుగొంటి జానకిని శోకవ్యాకుల స్వాంతనా జననిన్ రావణు లంకలో వనములో ప్రత్యర్థి కూటంబులో అనిశంబున్ భవదీయ దివ్య పద పద్మారాధనా దీక్షయై దినముల్లెక్కిడుచుండే మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభు. స్వామి, ఇదిగో నా తల్లి ఇచ్చిన ఆనవాలు. సీత, ఈ చూడమని సందర్శనం వలన నిన్ను చూసిన తృప్తి కలుగుతున్నది. ఇది మరల నీ శిరోజాలను అలంకరించే శుభదినం ఎన్నడో కదా. శుభస్య శీఘ్రం. పైనానికి లగ్నం నిర్ణయించు ప్రభు. మా వంశకర్త సూర్య భగవాన్ ఈ అభిజన్ ముహూర్తంలో గగన మండల మధ్యస్థుడై మమ్ము ఆశీర్వదిస్తున్నాడు. నేడు ఉత్తర ఫల్గుని నక్షత్రం. నాకు సాధనత. వెంటనే ప్రస్థాన భేరీ వేయించు. అన్నా, సీతమ్మను శ్రీరామును కల్పించటం క్షేమం. ఈ యుద్ధము అనర్థదాయకం. అనేక అశుభ సూచనలు కనిపిస్తున్నాయి. సకల రాక్షస వీరులు సమధికోత్సాహమన రణదుందుబులు మ్రోగించునున్న సమయమన ఈ కుటిల వాక్య విన్యాసమేమి? సమస్త నిర్జరీ గణన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తయగు ఈ ఇంద్రజిత్తు సభా మధ్యముననుండగా రక్షో రాజ్య రమా విభూతికి అశుభమందువా? మేఘనాథ, నీవాగు. విభీషణ, మా క్షేమమును గురించి నీవా బోధించుట మేమెరుగమా? మూర్ఖుడా, అధిక ప్రసంగము చేయకు. అన్నా, మీరు ఆగ్రహించి అవమానించినా నాకు బాధ లేదు. శ్రీరాముడు మానవమాత్రుడు కాడు, సాక్షాత్ విష్ణు. దుష్ట శిక్షకుడే కాడు, శరణన్న వారిని కాపాడే దయామయుడు. నీ నాలుక శతఖండములు గావించు. మేము రాముని శరణ వేడుట కులద్రోహి. సత్వరమే మా సన్నిధి నుండి పొమ్ము. ఆ రాముని పాదములపై పడి బ్రతుకము. పొమ్ము. మంచిది. ఇది నేను ఆశీర్వాదముగానే భావిస్తున్నాను. శరణు శరణు రామచంద్ర ప్రభు, శరణు శరణు. శరణన్నదెవ్వరు? భగవాని తమ్ముడు విభీషణుడు. అయితే ఆశ్రయానికి అనర్హుడేమో. సుగ్రీవ, శరణాగతులకు అభయప్రదానము ఇక్ష్వాకుల సాంప్రదాయం. గుణదోష పరిశీలన సమంజసము కాదు. విభీషణ, నేటి నుండి నీవు మా నెచ్చిరి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. రామచంద్ర, సీతాసాధ్య కుశలమే. ఆమె సేవలకై నా తనయ త్రిజటను నియోగించి వచ్చాను. మిత్రమా విభీషణ్, ఈ కడలి గడిచి లంకను చేరే అను చెప్పగలవా? సముద్రుడు ప్రసన్నుడు కావాలి. రత్నాకర, రభసోత్తుంగ తరంగశేఖర, ఈ రఘువంశనందనుడు వందనములు స్వీకరించు. నా ప్రార్థన లాలించి ప్రసన్నుడవై ఉపాయం ఉపదేశించు. సముద్ర, మంచిగా అర్థించిన మార్గమీయవా? దుష్టరావణునికే సహకరింప సాహసించువా? ఈ క్షణమే నా కోదండ వినుర్ముక్త సాయకాగ్రికి నిర్జలమునరించి నీ రూపమడగించు. రామా, శ్రీరామ, శరణాగతుడను, నన్ను క్షమించు. బాణము విడువకు. నీ దాసుడను. నీ చేతుబంధనమునకు అనుకూలముగా తరంగములను ఉపసంహరించదను. నన్ను కటాక్షించు ప్రభు. మంచిది సముద్ర, నీ స్నేహభావమునకు సంతసించాను. నా కానుక స్వీకరించు. ధన్యుడను శ్రీరామ, ధన్యుడను, ధన్యుడను.
రామదండు కదిలింది, లంక గుండె చెదిరింది. రామదండు కదిలింది, లంక గుండె చెదిరింది. కడలి గడిచి కథనానికి వెడలెను కోదండ పాణి. శ్రీరామ శరణం మమ. అమ్మా అమ్మా, ఒక శుభార్త. మీకు రావణ చెర తొలగే సమయం ఆసన్నమైంది. శ్రీరామ ప్రభు వానర సైన్యంతో లంకా నగరాన్ని ముట్టడించారు. ఎంత చల్లని వార్త చెప్పావు త్రిజట. నీ రుణం ఎలా తీర్చుకోగలను? అదేమిటి తల్లి, మేము మీకు జన్మ జన్మలకు రుణపడి ఉన్నామమ్మా. శ్రీరామ ప్రభు శరణాగత వత్సలుడు. రావణుని చే తరిమి వేయబడ్డ మా తండ్రికి ఆశ్రయమిచ్చి అభయమిచ్చాడమ్మా. నిన్ను కన్న తండ్రి విభీషణుడు ఉత్తమోత్తముడు. శ్రీరామ ప్రభు అతనికి ఆశ్రయం ఇవ్వటంలో ఆశ్చర్యమేముందమ్మా. స్వామి అనుగ్రహంతో మీ తండ్రే లంకా రాజ్యానికి ప్రభు కాగలడమ్మా. స్వామి, యుద్ధ ప్రకటన కావిద్దామా? ముందు సంధి ప్రయత్నాలు చేద్దాం. జనక్షయమో వాంఛనీయము కాదు కదా. అంగద ప్రభు, నీవే మాకు రాయబారి. సంధి చేసుకుంటే శాంతి, సమరానికి వస్తే సమాప్తి అని వారికి తెలియజేయి. ఓహో, వేరొక కోతి రాయబారమా? వేడుకనే ఉన్నది. ఏమిరా నీవు తెచ్చిన సందేశము? లోగడ ఈ సభలో మా హనుమ చెప్పినదేరా? మర్యాద లేనివాడా, మునుపటి కోతికి జరిగిన సత్కారమే నీకు జరుగుతుంది. బంధించండి. బంధించబోయి భంగపడ్డం మీకు పరిపాటేగా. తొలుత నీవు నా తండ్రి వాలి సందుట చిక్కి. నీవు వాలి కుమారుడువా? రావోయ్ అంగదారా, నీ తండ్రి నేను మెచ్చిన వీరుడు, నన్ను మించిన వీరుడు. అంత అభిమానవంతుని కడుపున పుట్టి ఈ నీచ మానవుని సేవించుటేమిటయ్యా? మాతో చేరు, నిన్ను నిష్కంటకంగా కిష్కిందాపతిని చేస్తా. ఈ మిత్రభేదపు పాచికలు నా వద్ద పారు. అవివేకి, శ్రద్ధగాదు. సమరం నీకు దుఃఖహేతు. సగౌరవంగా జానకీదేవిని మా స్వామికి సమర్పించి నీ కులం నిలుపుకో. అది కలలో కూడా జరగని మాట. ఈ దశాస్య గదా విస్ఫులింగా బిజోహలు చుట్టుముట్టి చీకాకు పరిచినప్పుడు మీ రాముడు సతమతమై సంచలిస్తూ నన్ను శరణు వేడక మానుడు. సర్వశక్తి సంపన్నుడైన నా స్వామికి సంచలనమా? ఈ బంటు కాలు కడపలేని మీరు శ్రీరాముని చికాకు పరచుట కల్లా. చేతనైతే నా కాలు కడపండి. నీ వల్ల ఏమవుతుందిరా? నీ ఏలిక తరం కాదురా. ఒరే పిల్లకోతి, భ్రమరగణ పరివేషితుండైన పరమేశ్వరితో సహా ఆ కైలాసగిరిని అవలీల ప్రకటించిన అసదృశ హస్తాలు రాయివి. నా కాళ్ళు కాదు, నా స్వామి కాళ్ళు పట్టుకో. అవి శ్రీమన్నారాయణ చరణ పద్మాలు. ఏ పాద పద్మము ఏడేడు లోకాలు కన్నట్టి బ్రహ్మయే కడిగినాడు. ఏ పాద పద్మము పాపాల హరించు పుణ్య భాగీరథి పుట్టినిల్లు. ఏ పాద పద్మము ఒకంత తాకినయంత రాతిలో అందాల నాతి వెలసే. ఏ పాద పద్మము నీక్షించి తరిల్ప పరమహంసలు తపో నిరతులైరి. ఏ పదాబ్జము బ్రహ్మాండమెల్ల నిండి బలిని పాతాళ జగతికి పంపగలిగే. హట్టి శ్రీరామ పాదం పట్టుకొనుమా, అందలేనట్టి మోక్షం నందుకొనుమా.
రాయబారానికి పంపితే రాజముగుటాన్నే తెచ్చావా? లంకేశ్వరుడు ఇక్కడుండగా కిరీటం పరుల శిరస్సున ఉండడం పాడి కాదు కదా. జయహో రఘురామదత్త రక్షో రాజ్య రమారమణ విభీషణ. జయము రామయ్యది. జయ హో రామచంద్ర ప్రభు. జయము జయము లంకేశ్వర. జయమా? నిజమా? రాముని సంహరించారా? శత్రు నాశనం జరిగిందా? సాధించిన వీరుడెవడు? ధూమ్రాక్షుడా, అకంబరుడా, కుంభుడా, నికుంభుడా? ఎవరు? వానర వీరుల చేతుల్లో వారంతా నిహతులయ్యారు ప్రభు. వారే కాదు, త్రిశూరుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, వజ్రదౌష్టుడు కూడా రామబాణాగ్నికి ఆహుతయ్యారు ప్రభు. అసంభవం. సరే, తక్షణం కుంభకరుని నిద్రలేపించు. శత్రువులను సర్వనాశనం చేసి రుధిరపానం చేసిన తర్వాతే కనిపించాలని చెప్పు.
సంభవించింది. రాక్షస వీరులు లక్షోపలక్షలుగా బలైపోతున్నారు. వెంటనే తరలి వెళ్లి శత్రు సంహారం చేయవలసిందని లంకేశ్వరుల ఆజ్ఞ. శత్రువులను హతమార్చుతాను. సీత, చూచితివా నా సోదరుడు కుంభకర్ణుడు యుద్ధభూమి నుండి పంపిన కానుక? ఇక నీ రాముడు లేడు. నీ అడియాసలుడికి ఈ రావణుని మనోభిరామవై రమణీయ భోగములు అనుభవింపు.